హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని అయితే చూపించబోతున్నాను. అదేనండి, ప్రపంచంలోని పురాతనమైన క్రైస్తవ ప్రదేశాల్లో ఒకటైనటువంటి లిటిల్ మౌంట్ అనే చర్చిని చూపించబోతున్నాను. చెన్నైలో ఒక ప్రాంతం అండి ఇది. దీన్ని తెలుగులో చిన్నమలై అంటారు. చెన్నైలోని సైదాపేటలో అడియార్ నది ఒడ్డునైతే ఈ కొండ అయితే ఉందన్నమాట. ఇదంతా ఒక పెద్ద కొండ అండి. ఈ కొండపై యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు చెన్నైలో 10 సంవత్సరాలు సేవ చేశారు. ఆయన జీవించిన కొండను, ఆయన మరణించిన ప్రాంతాన్ని ఈ వీడియోలో చూస్తూ ఇక్కడి విషయాలు, ప్రత్యేకతలు, అద్భుతాలు అన్నీ కూడా తెలుసుకుందాము. ఈ లిటిల్ మౌంట్ చర్చి ఎల్లప్పుడూ చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడైతే ఒక గుహ ఉందండి. ఈ గుహలో భారతదేశానికి థామస్ గారు వచ్చినప్పుడు నివసించి, బోధించి మరి ఎంతోమందిని మార్చారనమాట. అలాంటి టైంలో ఆయనకైతే శత్రువులు కూడా ఎక్కువైపోయి ఆయన్నైతే ఈ గుహలోనే చంపాలనే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ గృహలో ఆయన ఎలా చంపాలని చూశారు, అప్పుడు ఆయన ఎలా తప్పించుకున్నారు, ఏ మార్గం ద్వారా బయటకు వెళ్ళారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, తర్వాత ఏం జరిగింది, ఇలా ప్రతిదీ మీకు తెలియాలి అంటే ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను డైరెక్ట్గా వ్లాగ్ అయితే చేసి చూపించానండి. అయితే చాలామంది అయితే కొన్ని ప్లేసులకి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అక్క, మీరు కొంచెం జర్నీ కూడా మాకైతే చూపించండి అని అయితే కామెంట్ చేశారండి. వాళ్ళ కోసం అయితే మేమైతే ఈరోజు ఇలా మెట్రో జర్నీ అయితే చేస్తూ చూపిస్తున్నాము. మెట్రోకి అయితే వచ్చేసామండి. చెన్నై సెంట్రల్ నుంచి లిటిల్ మౌంట్కి మెట్రో ట్రైన్లో అయితే వస్తున్నాం అనమాట. 7 స్టాప్స్ ఏమో ఉన్నాయండి మిడిల్లో. సో జర్నీ ఎందుకు అనేసి అయితే కట్ చేశాను. ఆల్రెడీ మెట్రో ట్రైన్కి ఎలా రావాలి, చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై మెట్రోకి ఎలా వెళ్ళాలి, చెన్నై మెట్రో నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అనేది అయితే నేనైతే వీడియో చేశాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది, ఫాలో అయితే చేయండి తెలియని వాళ్ళు. సో ఇప్పుడైతే మేము లిటిల్ మౌంట్ దగ్గర నుంచి దిగేసి ఆటోలో అయితే వస్తున్నామండి. ఇక్కడ నుంచి లిటిల్ మౌంట్ అనేది చాలా దగ్గరగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎదురుగా మనకి కనిపిస్తుంది ఆపోజిట్ సైడ్లో చూడండి, అదేనండి లిటిల్ మౌంట్ ఏరియా. ఆ స్ట్రీట్ నుంచి వెళ్తే మనం లిటిల్ మౌంట్ కొండపైకి అయితే వెళ్తామన్నమాట. నియర్ బైయే ఉంటుంది, కానీ దూరం నుంచి వచ్చి చూడాలి అనుకున్న వాళ్ళకి ఎలా వెళ్ళాలో రూట్ అయితే కరెక్ట్గా తెలీదు. ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆటోలో అయితే రావచ్చు అని అయితే నేను చూస్తున్నాను అనమాట. ఆటోకి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి త్వరగానే వచ్చేస్తున్నాము. ఇదేనండి లిటిల్ మౌంట్ ఏరియా. హోలీ ల్యాండ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి అంతా కూడా చర్చి ఉంటుందండి. ఇదైతే ఇప్పుడు మన ఆటోలో జర్నీ చేసి వచ్చిన ఏరియా అండి. ఇదంతా కూడాను లిటిల్ మౌంట్ ఏరియానే. చూడటానికి చాలా బాగుంటుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ గేట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఇలా వెహికల్స్లో వచ్చిన వాళ్ళైతే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకొని వెళ్తారండి. ఎలా అయినా కూడా అయితే మనం ఈ 2 మార్గాల్లో లోపలికైతే లిటిల్ మౌంట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచే మీకు చూపించబోతున్నానండి. అసలు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి ఏమేమి కనిపిస్తాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా ఒక పెద్ద కొండ అండి. కొండని చెక్కి 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 ఇలాగైతే ఏర్పాటు చేశారనమాట. మనకి అక్కడక్కడ కొండ కనిపిస్తూనే ఉంటుంది. స్టెప్స్ కూడా అన్నీ కరెక్ట్గా అయితే లేవు, అంటే ఈవెన్గా లేవన్నమాట. కొండ కదా, సాధ్యమైనంత వరకు వీళ్ళు స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు కొన్ని ఏరియాస్లో. కొన్ని చోట్ల అయితే కొండ అలాగే ఉందండి. అక్కడైతే మనకి ఒకటి కనిపిస్తుంది కదా, అది లాస్ట్లో అయితే వచ్చి చూద్దాము. ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాము. ఇలా కూడా పైకైతే వెళ్ళొచ్చండి, గుహ దగ్గరికి, చర్చి దగ్గరికి. అయితే వెహికల్స్లో వచ్చే వాళ్ళు అయితే ఎక్కువగా ఈ రోడ్లోనే వెళ్తారనమాట. ఎందుకంటే వెహికల్స్ అన్నీ పైన పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంటుంది. చూడండి, అసలు ఈ రోడ్ కూడా చూడండి
ఎంత నీట్గా అయితే ఏర్పాటు చేస్తారో దాంతోపాటు పక్కన ఉన్న స్టాట్యూస్ కూడా చూడండి, ప్రతిదీ మనకి అర్థం అవ్వాలని చాలా క్లియర్గా అయితే నిర్మించారనమాట. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఇంకా పైకి వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాము. ఈ ఏరియాలోనే మనకి పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. పై సైడ్లో పార్క్ చేసుకున్నారు. ఎదురుగా కనిపిస్తుంది కదండి ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్ అని. ఆ పిల్లర్ గురించిన ప్రతి విషయం కూడా ముందుకైతే వెళ్ళాక చూద్దాము. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఏరియా అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి బోర్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఆ బోర్డులో అయితే టైమింగ్స్ అనమాట, ఇక్కడ ప్రేయర్స్ జరిగే టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇన్ టైం అవుట్ టైం కూడా మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎదురుగా చూడండి, తోమా గారు సువార్తనైతే ప్రకటిస్తున్నారనమాట కొంతమందికి. ఆయన సువార్త ఎలా ప్రకటించారు ఈ కొండపై అనేది మనకి క్లియర్గా అర్థం అవటం కోసం అయితే ఇక్కడైతే ఆ స్టార్టింగ్లోనే మనకైతే ఏర్పాటు చేశారండి. ఇలా ఆయన సువార్త చేయటం ద్వారా చాలామంది అయితే ఆ టైంలో మార్పు చెందారనమాట. దీనివల్లే ఆయనకైతే ఆస్తులు సంపాదించుకోకపోయినా శత్రువులు అయితే ఎక్కువైపోయారండి. ఎక్కువైపోయి ఆయన అయితే చంపాలని అయితే ప్రయత్నం అయితే జరిగింది ఇక్కడే. సో ఇప్పుడైతే ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత హైట్లో అయితే ఉందో, పైన క్రాస్ కూడా ఉంది. ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో, చాలా హైట్లో ఉందండి. ఇక్కడ ఎక్కువగా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నేనైతే కొంచెం ట్రై చేశాను కానీ ఫొటోస్ అవేమీ తీసుకోలేదండి. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ప్రతిదీ, అది ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ప్రతిదీ మనకి అర్థం అవటానికి ఇక్కడైతే దానికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ బోర్డులు అయితే ఉన్నాయన్నమాట. ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్ అనేసి. తోమా యేసుక్రీస్తు ప్రభువుల వారితో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారు. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి జీవించిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన బోధనలు, ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా స్వయంగా చూసినటువంటి వ్యక్తి తోమా. అంతేకాకుండా యేసు ప్రభువుల వారు శిలువపై మరణించేదాన్ని కూడా తోమా గారు ప్రత్యక్షంగా అయితే చూశారు. కానీ యేసు ప్రభువుల వారు తిరిగి లేచిన విషయాన్ని మొదట్లో తోమా అయితే నమ్మలేదు. అప్పుడు యేసు ప్రభువుల వారే శిష్యుల దగ్గరికి వచ్చి తోమాని పిలిచి, తోమా, నా శరీరాన్ని, నా గాయాల్ని ముట్టి నువ్వు నన్ను నమ్ము అని చెప్పినప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన గాయాలను ముట్టి నమ్మినటువంటి వ్యక్తిగా బైబిల్లో అయితే మనం చదువుకున్నాం. యోహాను సువార్తలో అయితే ఈ విషయం బైబిల్ నందు రాయబడి ఉంది. ఇదంతా మనకి ఊహించి చెప్పినవి కాదండి, ఇదంతా చరిత్ర. ఇదంతా చరిత్రను బట్టే చెప్తున్నారనమాట. ఇది ఎక్కడ కూడా కల్పితం అయితే కాదు. తోమా గారు ఫస్ట్ కేరళ ప్రాంతంలో 10 సంవత్సరాల పాటు ఆయన అయితే సువార్తనైతే ప్రకటించారనమాట. ఆ తర్వాత 62వ సంవత్సరంలో ఈ మద్రాసు పట్టణానికి వచ్చి ఇక్కడ ఈ లిటిల్ మౌంట్ అనే కొండపైన 10 సంవత్సరాల పాటు ఆయన సువార్త అయితే బోధించారు అని మనకైతే ఆ చరిత్ర చెప్తుంది. ఇదంతా కూడా మొదటి శతాబ్దంలో జరిగిందని అయితే చరిత్రలో అయితే మనం తెలుసుకున్నాం. అంటే మొట్టమొదటిసారిగా తోమా గారు భారతదేశానికి కేరళ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ 10 సంవత్సరాల పాటు ఆయన అయితే బోధనలు అయితే చేసి ఆ తర్వాత తమిళనాడులోని మద్రాస్ అనే పట్టణానికి ఇక్కడికి వచ్చి, అప్పట్లో మద్రాస్ అనే పిలిచేవారు కాబట్టి మద్రాస్ అనే ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ ఈ గుహలో 10 సంవత్సరాల పాటు ఆయన నివసిస్తూ బోధన అయితే చేశారనమాట. ఆయన బోధనలు బట్టి చాలామంది ఆ టైంలో మారినట్లు మనమైతే బైబిల్ నందు తెలుసుకున్నాం కదా. ఇక్కడైతే గుహపై చర్చ్ అయితే కట్టారంటండి. ఈ గుహలోనే తోమా గారు ప్రేయర్ చేస్తూ ఉండగా ఆయన బోధనలను బట్టి, ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి అందరూ మారిపోతున్నారు అని శత్రువులు ఆయన్ని ఎలాగైనా చంపాలన్న ఉద్దేశంతో ఈ గుహలో ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఆయన్నైతే బల్లాలతో పొడిచి గాయపరిచినట్లు మనమైతే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆ గుహ లోపలికి వెళ్ళి అసలు తోమా గారు ఇక్కడ ఎలా ప్రేయర్ చేసుకునేవాళ్ళు, అసలు ఎలా తప్పించుకున్నారు ఈ కేవ్లో నుంచి, ఏ మార్గం ద్వారా ఆయన బయటికి వెళ్ళిపోయారు అనేది అయితే క్లియర్గా చూడాలి అంటే ఈ గుహ లోపలికి వెళ్ళి మనం తిరిగి చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. మేమైతే ఈ గుహ లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఆయన మోకరించి ప్రేయర్ చేసుకునేవాళ్ళంట. ఇక్కడ గుర్తుగా ఈ స్టోన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆయన మోకరించి ప్రేయర్ చేసుకునేవాళ్ళంట. ఇక్కడ చేస్తూ ఉండగా బల్లాలతో అయితే ఆయన్ని పొడిచారంట. పొడిచినప్పుడు తోమా గారు ఇక్కడ కాలు అయితే ఇక్కడ వేసినట్లు ఇక్కడైతే ఆయన ఫుట్ ప్రింట్ అయితే ఉంది. తర్వాత ఆయన ఇంకొక చెయ్యి అయితే ఆ పైన ఇక్కడ రెడ్ మార్క్తో సరిగ్గా అయితే కనిపించట్లేదు, ఇక్కడ లైటింగ్ అసలు లేదండి. సో అక్కడైతే చెయ్యి పెట్టేసి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న విండో లాగా గ్రిల్స్ ఉన్నాయి కదా,
అంతకు ముందైతే ఈ గ్రిల్స్ ఏమీ ఉండేది కాదు. ఒక చిన్న రంధ్రం అనమాట. ఆ రంధ్రం ద్వారా తోమా గారు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినట్లు ఇక్కడైతే సెయింట్ థామస్ ఎస్కేప్డ్ త్రూ ది నారో వే. ఈ రంధ్రం ద్వారా బయటకైతే తప్పించుకున్నారంట. అప్పట్లో ఆ రోజుల్లో ప్రేయర్ చేసుకోవాలి అంటే ఎంతో కష్టం అండి. అలాంటిది ఆయన ప్రేయర్ చేస్తూ బోధించడానికి వచ్చారు కాబట్టి సో ఆయన బోధనలకి ఆటంకాలు రాకుండా ఉండాలని ఇలాగా సీక్రెట్గా ఈ గుహలో అయితే ఆయన ప్రేయర్ చేస్తూ ఉండగా అది గమనించిన శత్రువులు ఆయన్ని ఎలా అయినా ఈ గుహలోనే మట్టుబెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం ఆయన ప్రేయర్ చేసుకునే సమయంలో వచ్చి ఇక్కడైతే బల్లాలతో ఆయన్నైతే దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఆయన ఈ మార్గం ద్వారా ఈ చిన్న రంధ్రం ద్వారా బయటకైతే ఎస్కేప్ అయినట్లయితే మనకైతే చరిత్ర అయితే చెప్తుందండి. సో ఇప్పుడైతే ఈ గుహలో అయితే ఆయన ఎప్పుడూ కూడాను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి ఆయన మోకాళ్ళ అచ్చులు, ఆయన కాలి అచ్చులు, చేతి అచ్చులు ఇలాగా ముద్రలుగా ఏర్పడిపోయినట్లు ఇక్కడైతే మనం చూస్తున్నాము అనమాట. అదే గుహలో అయితే మేము ఇప్పుడైతే ఉన్నామండి. అస్సలు గాలి అయితే ఆటలేదు, లోపల అయితే వెలుతురు కూడా తక్కువే ఉంది. సో అందుకే క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను. సో ఇదండి, ఈ గుహలోనే ఆయన అయితే చంపాలనే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఆయన తప్పించుకొని ఎక్కడికైతే వెళ్ళారో అనేది నేనైతే నా రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తానండి. సో ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే లోపల నుంచి అయితే బయటకైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు లోపలైతే మనం ఒక చిన్న రంధ్రం ద్వారా ఆయన అయితే బయటకైతే తప్పించుకున్నారు అని చూసాం కదా. అదంతా అప్పుడు కొండ కాబట్టి ఓపెన్గా ఉండేదండి. ఇప్పుడు వీళ్ళు చర్చిగా ఏర్పాటు చేసి ఇలా ఉంది కాబట్టి చూపించడానికి ఇలా అంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళి చూద్దాము బయట ఎంత హోల్ నుంచి ఆయన అయితే బయటకు వచ్చారో అనేది ఇక్కడ నుంచి మనకి అయితే క్లియర్గా కనిపిస్తుందంట. సో అదేనండి, ఆ లోపల నుంచి మనం ఆ గుహలో నుంచి చూసాం కదా, ఈ చిన్న రంధ్రం ద్వారా వీళ్ళైతే ఇప్పుడు గ్రిల్స్తో క్లోజ్ చేశారనమాట. అప్పుడైతే ఓపెన్గా ఉండేదన్నమాట. ఆ రంధ్రం ద్వారా తోమా గారు అయితే తప్పించుకొని ప్రాణాలతో అయితే బయటపడ్డారండి. సో ఇప్పుడైతే ఆ గుహలో నుంచి బయటకైతే వచ్చేసాము. సో ఈ బ్రదర్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏవేవి చూడాలి, ఎక్కడ ఏమున్నాయని క్లియర్గా చెప్తున్నారనమాట. మనకి ఆ గుహలో అంటే ఏం కనిపించట్లేదు, టైం వేస్ట్ చేసుకుని అక్కడైతే గాలి అయితే ఆడదు. సో ఈ బ్రదర్ చెప్పడం వల్ల చాలా క్లియర్గా అయితే అర్థమైంది. సో నేనైతే ప్రైజ్ లాట్ చెప్పేసి బయటకైతే వచ్చేసాను. సో ఇప్పుడైతే చర్చి లోపలికైతే వెళ్ళి చూద్దాము. అసలు చాలా చాలా బాగుందండి. చర్చ్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా చర్చిలు అయితే చూసాము, ఇదైతే సర్క్యులర్గా డిఫరెంట్ షేప్లో అయితే ఉంది. అసలు వుడ్ ఫినిషింగ్ కానీ లోపల గ్లాస్ ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. క్రీస్తు శకం 1551లో సెయింట్ థామస్ నివసించి బోధించినందుకు గాను ఈ చర్చిని అయితే నిర్మించారండి. ఆ తర్వాత 1970లో పాత చర్చిలో ఒక భాగాన్ని కూల్చివేసి ఎక్కువ మంది కూర్చునేలాగా వీలుగా ఇక్కడైతే ఈ పెద్ద వృత్తాకార షేప్లో ఈ చర్చిని అయితే నిర్మించారంటండి. 1970లో నిర్మించినప్పటికీ ఇప్పుడే నిర్మించినంతగా చాలా చాలా అద్భుతంగా అయితే బాగుంది. చాలా పెద్ద చర్చి, చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్ నుంచి కూడాను లోపలికి మొత్తం కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారండి. పైన అన్ని గ్లాసెస్ చూడండి, ఫుల్ ప్రింట్తో ఎంత నీట్గా ఉన్నాయో. అసలు నైట్ టైం లైటింగ్స్తో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందంట. అంటే మనం అంటే ఆఫ్టర్నూన్లో వచ్చి షూట్ చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే ఉంది. నైట్ టైంలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందంట. సో చూడండి లోపల ఎలా ఉందో, అసలు పైన ఎంత అద్భుతంగా ఉందో. ప్రతిదీ కూడా మంచి మంచి డిజైన్స్తో డిజైన్ చేశారు. ఇంత అద్భుతమైన చర్చ్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో అందుకోసం అయితే నేనైతే చాలా స్లోగా చూస్తున్నాను, మీకు కూడా అంతే స్లోగా చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా సరే చెన్నై వచ్చి ఇలా ప్రతి ప్లేస్ని చూడాలి అనుకుంటే ఫస్ట్ అయితే లిటిల్ మౌంట్ని అయితే విజిట్ చేయండి. ఆ తర్వాత సెయింట్ థామస్ మౌంట్, ఆ తర్వాతే శాంత హోమ్కి అయితే వెళ్ళండి. అంటే ఇది ఒక ఆర్డర్లో చూస్తేనే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అంటే తోమా గారి చరిత్ర క్లియర్గా మనకి అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడ ఏ కొండపై ఉండి ఆయన నివసిస్తూ బోధన చేశారు, తర్వాత ఆయన్ని ఏ కొండపైన
శత్రువులు చంపాలని చూశారు. అక్కడి నుంచి ఆయన ఎలా తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళేసి ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడ ఆయన చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళి ఆయనకైతే సమాధి నిర్మించారు. ఇలా ప్రతీదీ తెలియాలి అంటే ఒక ఆర్డర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ పార్ట్లో ఇలా లిటిల్ మౌంటైన్ అయితే చూపిస్తున్నానండి. సెకండ్ పార్ట్లో అయితే సెయింట్ థామస్ మౌంట్ అయితే చూపిస్తాను. థర్డ్ పార్ట్లో అయితే శాంత్ హోమ్ అయితే చూపిస్తాను. మొత్తం ఒకేసారి చూపించిన వీడియో అయితే లెంతీ అయిపోతుంది, మీకైతే ఏది కూడా క్లియర్గా అయితే అర్థమవుదు. సో అందుకోసం అయితే నేను ఇలా 3 పార్ట్స్కి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇదండి లిటిల్ మౌంట్. ఇంకా అయిపోయింది వీడియో అనుకోవద్దు, చర్చే చూపించాను, ఇంకా చూడవలసినవి చాలా అయితే ఉన్నాయి అనమాట. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే చర్చిలో నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నానండి. బయటకు వస్తూ కూడా మీకు ఎంట్రన్స్ అంతా చూపిస్తున్నాను చూడండి, ఎంత అద్భుతంగా ఉందో అనేసి. అసలు విండోస్ కూడా చూడండి, గ్లాసెస్ ఎంత బాగున్నాయో, ఎదురుగా కుండీలు కానీ ఎంత నీట్గా అరేంజ్ చేశారో. ఇక్కడైతే ఎదురుగా ఒక మౌంటైన్లా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్యాండిల్స్ అవి వెలిగించేసి ఉన్నాయి. పక్కనైతే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారండి. పశువుల పాక అలా ఏర్పాటు చేసి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో, ఈస్టర్ టైంలో ఇలాగా ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా సూపర్గా అయితే అరేంజ్ చేస్తారు. సో ఈ వైపు నుంచి సర్క్యులర్ షేప్లో ఉంది కదా చర్చి. అసలు విండోస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఈ ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత పెద్దదో, ఎంత బాగుందో కదా. అసలు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. సో ఇప్పుడైతే ఈ సైడ్ నుంచి హోలీ ల్యాండ్ అని కనిపిస్తుంది కదా, ఈ వైపు నుంచి మనం స్టార్టింగ్లో నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర స్టెప్స్ ఎక్కుతూ చూపించాను కదండి, ఆ వైపుకి అయితే వెళ్ళడానికి వే అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకేంటంటే యేసు ప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు జరిగిన ప్రతీదీ కూడా మనకి ఇక్కడ చూపించారనమాట. ప్రతీదీ కూడాను ఇక్కడైతే చూపించారు చూడండి పైన. నేను ఇదంతా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వైపుకి అయితే వచ్చేసాను. ఇదంతా కొండ చూడండి. ఇంతకు ముందు తోమా గారు ఇక్కడ బోధన చేసే టైంలో ఇదంతా ఒక కొండ అనమాట, ఇలా ఏమి లేదు. అలాంటి టైంలో కూడాను తోమా గారు మరి ఈ కొండపై ఎలా ఆయన నివసిస్తూ బోధన అయితే చేశారో మనం ఊహించడం కూడా చాలా కష్టం అండి. సో అదంతా మనకి అర్థం అవటం కోసం ఇక్కడ ప్రతిదీ కూడాను జీసస్ని సిలువేసినప్పుడు కానీ మరియు తోమా గారు బోధిస్తున్నప్పుడు ఇలా ప్రతిదీ కూడా మనకి రీక్రియేట్ చేసి అయితే ఇక్కడైతే చూపించారనమాట. ఈ లిటిల్ మౌంట్ చర్చిలో ప్రతిదీ కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఈ తోమా గారి చరిత్ర కానీ జీసస్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మనకి అర్థం అవ్వాలని దీన్ని అయితే ఇంత అద్భుతంగా అయితే నిర్మించారు. సో ఇక్కడైతే మనకి లోపల యేసు ప్రభువుల వారిని చనిపోయిన తర్వాత సిలువపై నుంచి తీసి ఆయన అయితే ఒక సమాధిలో పెడతారు కదా, అదైతే ఇక్కడైతే రీక్రియేట్ చేశారంట. సో లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాము అసలు ఎలా ఉందో. ఇది కూడా ఒక గుహలాగే ఉందండి. ఈ కొండని ఇలాగ చెక్కి ఇలా అయితే రీక్రియేట్ అయితే చేశారు. సో లోపల చూడండి మార్గం ఎలా ఉందో, చీకటిగా ఉంది, లోపల మరి ఎలా ఉంటుందో చూడాలి. దారి అయితే కనిపిస్తుంది. కొండనే ఇదంతా ఇలా చెక్కేసి మనకైతే ఇక్కడ రీక్రియేట్ అయితే చేశారనమాట. ఆయన శిష్యులు, మరియమ్మ తల్లి అందరూ చూడండి యేసు ప్రభువులు చనిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇక్కడ పండేసి ఉంచిందనమాట. అంటే ఇదే కదా సమాధి అనమాట, రీక్రియేట్ చేశారనమాట. ఈ సీన్ అయితే చీకటిగా ఉంది. ఆ చీకటిలోనే నేనైతే మీకు చూపించాలని అయితే వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ రెడ్ కలర్తో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటానా కనిపిస్తున్నాయి అనమాట. అంతకు ముందు వెళ్ళిన కేవ్లో అయితే అలా ఏం కనిపించలేదు. ఇక్కడైతే కొంచెం రెడ్ కలర్ ఉండటం వల్ల ఏమో కొంచెం క్లియర్గానే తెలుస్తున్నాయి. సో అందరూ వచ్చి ఇక్కడైతే ప్రేయర్ చేసుకుంటున్నారు. సో నేనైతే సైలెంట్గా వీడియో అయితే తీస్తున్నాను. సో చూడండి బయటకు వస్తుంటే మొత్తం చీకటిగా అయితే ఉంది. లోపలైతే ఒక పాప ఉందన్నమాట, చిన్న పాప వచ్చింది. ఏసప్ప ఏసప్ప అని చాలా క్యూట్గా అయితే పిలుస్తుంది. అక్కడ యేసుక్రీస్తు ఉన్నారని చెప్పారు వాళ్ళు. సో ఏసప్ప ఏసప్ప అని చాలా బాగా అయితే పిలుస్తుంది. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాము. అయితే ఇప్పుడు చూపించిన ప్లేస్లో బయటికి రాగానే డోర్ అయితే రౌండ్గా ఉంటుందండి. నేనైతే చూపించలేదు. మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు యేసుక్రీస్తు వారిని పెట్టిన సమాధికి రాయి ఎలా అడ్డుగా పెట్టారు, అదైతే మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి. సో ఇక్కడైతే ట్రయాంగులర్లో ఉన్న స్తూపం కింద అయితే తోమా గారి ఖాళీ ముద్ర అయితే ఉంటుందండి.
ఆ పాప చూడండి ఏసప్ప ఏసప్ప అని ఎంత క్యూట్గా అయితే పిలుస్తుందో. అంతేకాకుండా ఇక్కడున్న శిష్యుల ఫొటోస్ని కౌంట్ చేస్తుంది అనమాట. 1 2 3 4 5 6 అని. చాలా చాలా క్యూట్గా అయితే ఉంది, చాలా యాక్టివ్గా ఉంది ఈ పాప అయితే. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇదిగోనండి, ఇందాక చెప్పాను కదా, ఈ స్తూపం కింద, ట్రయాంగులర్ స్తూపం కింద తోమా గారి కాలి ముద్ర అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఈ లోపల ఏముందో కూడా చూద్దాము. ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ లోపల ఏముంది అనేది. లోపలికైతే వెళ్ళేసి చూద్దాము. లోపలైతే తోమా గారు ఇక్కడ ప్రేయర్ చేసుకునే వాళ్ళు, అంతేకాకుండా హిందువులకు కానీ ఎవరికైనా సరే మన యేసు ప్రభువుల వారి గురించి వాక్యము, ప్రేయరు ఇక్కడ నుంచే ఆయన బోధించేవాళ్ళు అనమాట. అందరూ ఇక్కడికే వచ్చి ఈ కొండ పై భాగానికే వచ్చి వినేవాళ్ళు. వాళ్ళ కోసం, వాళ్ళ దాహం తీర్చడం కోసం ఇక్కడ కొండ పై భాగంలో నీరేమి ఉండవు కాబట్టి తోమా గారు ఇక్కడ ప్రేయర్ చేయగా పక్కనైతే మనకి నీటి ఓట అయితే ఏర్పడిందండి. ఇక్కడైతే ఒక సిలువ అయితే చెక్కి ఉంది. అదైతే తోమా గారు ఆయన చేత్తో తానే స్వయంగా అయితే చెక్కారనమాట. ప్రేయర్ చేసేటప్పుడు ఆ క్రాస్ని చెక్కి అక్కడైతే ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని బ్లీడింగ్ క్రాస్ అంటారండి. ఇప్పుడు తోమా గారు ప్రేయర్ చేయగా ఏర్పడిన నీటి ఓట అయితే ఇదనమాట. ఇప్పటికీ కూడా నీళ్ళు అయితే ఉన్నాయండి. ఇది దాదాపు 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంకా ఆ నీటి ఓటలు అయితే నీరైతే ఉన్నాయి. ఇదైతే చూడండి తోమా గారు తన చేత్తో తాను చెక్కినటువంటి సిలువ అనమాట. అది పైన అయితే మనకి మెన్షన్ చేసి ఉంది, బ్లీడింగ్ క్రాస్ అనేసి మనకైతే మెన్షన్ చేసింది. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే ఈ లిటిల్ మౌంట్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి నీటి ఓట గురించి కూడాను ప్రతిదీ కూడా అక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఇప్పటికీ కూడా నీటి ఊట అయితే ఉందండి. లోపల నీరు అయితే కనిపిస్తుంది చూడండి. ఆ నీరు ఇప్పటికీ కూడా యూజ్ చేస్తారు, ఆయనే ఉన్నట్లు ఇక్కడైతే భావిస్తారనమాట. ఇదంతా హోలీ స్పిరిట్ ఏరియా అని అంటారు. చూడండి ఒకసారి ఆ బోర్డు కూడా చూడండి, ప్రతిదీ ఇక్కడ చక్కగా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడైతే ఆ వాటర్లో కాయిన్స్ కానీ ఏమి వేయకూడదు అనేసి అక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఇప్పుడైతే చర్చి నిర్మించి ఇలా ఉంది, కానీ ఇదంతా కొండ పైభాగం అండి. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో మనకి. ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్ కానీ, చర్చి కానీ, ఆ గుహపై కట్టిన చర్చి కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే శిష్యులు ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు వెళ్ళి చూసాం కదా. సో ఇప్పుడైతే కిందకైతే వెళ్దాము. సో క్రిందకైతే వచ్చేసానండి. ఇదేనండి షాప్ అయితే. ఈ లోపల మనకి ఏమేమి ఉంటాయో లోపలికైతే వెళ్ళేసి అయితే చూద్దాము. సో లోపలికైతే వచ్చేసానండి. లోపల చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో లోపల అయితే మొబైల్ ఎలో చేయలేదు. తర్వాత సిస్టర్ని ఇలా లాక్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే సిస్టర్ అయితే ఓకే స్పీడ్గా తీసుకోండి అని చెప్పారనమాట. సో అందుకోసం నేనైతే స్పీడ్గా తీసేస్తున్నాను. ఇక్కడైతే హోలీ స్పిరిట్ ఆయిల్, హోలీ స్పిరిట్ వాటరు, ఇంకా వాటర్ బాటిల్స్, స్టిక్కర్స్, వాల్ ఫ్రేమ్స్, బైబుల్స్, బుక్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ రీజనబుల్గా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మా వాళ్ళు కూడా కొన్ని స్టిక్కర్స్, హోలీ స్పిరిట్ ఆయిల్, వాటర్ బాటిల్ ఇలా అయితే కొన్ని అయితే తీసుకున్నారు. చాలా అయితే బాగున్నాయండి ఈ షాప్లో ఐటమ్స్ అయితే. సో ఇప్పుడు షాప్లో నుంచి బయటకు అయితే వచ్చేసాక ఇక్కడ చూడండి మనకి ఆ కేవ్ పక్కనే ఇంకొక కేవ్ లాగే ఇంకో చర్చ్ లాగా ఏర్పాటు చేస్తుందండి. ఇక్కడైతే ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళేసి ఫ్రీగా ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. చక్కగా ప్రశాంతంగా కూర్చొని ప్రేయర్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉందండి. చాలా సైలెంట్గా అయితే ఉందన్నమాట. సో ఇలా మేమైతే ఇదంతా చూసేసి ఇప్పుడైతే కిందకైతే వచ్చేస్తున్నాము. సో ఎలా అయితే వెళ్ళామో పైకి అలాగే క్రిందకైతే వచ్చేస్తున్నాము. ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు బోర్డు ఉందని చెప్పాను కదా, ఇదేనండి చర్చికి సంబంధించిన టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడున్న కేవు, చర్చి మరియు నీటి ఊట, బ్లీడింగ్ క్రాస్ ఇవన్నీ కూడా చూసేసామండి. పక్కనే ఉన్న షాప్ కూడా చూసేసాము. సో ఇప్పుడైతే లాస్ట్లో క్రిందకు వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ఒక హోమ్ చూపించాను కదా, లాస్ట్లో చూపిస్తానని. సో అక్కడికైతే వచ్చామండి. బయట అయితే మనకి ఇక్కడ ముళ్ళ కిరీటం అయితే రీక్రియేట్ చేశారు. ఆల్రెడీ మనకి ముళ్ళ కిరీటం ఐడియా ఉంటుంది కదా, సో బయట చూడంగానే అర్థమైపోతుంది. లోపల ఏముందో చూద్దాము. లోపలైతే మనకి జీజస్ని
సిలువేసినప్పుడు సీన్ అయితే ఇక్కడ రీక్రియేట్ చేసి పెట్టారండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫుల్ లైటింగ్స్తో పక్కనే మళ్ళీ జీజస్ని బాక్స్లో పెట్టేసినట్టు కూడా చూపించారనమాట. సో ఇప్పుడైతే చూసేసాము. సో బయటకైతే వచ్చేస్తున్నానండి. ఇక్కడ కూడా తమిళ్లో మనకైతే ఒక బోర్డు అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి డీటెయిల్స్ అయితే ఈ బోర్డులో అయితే ఉన్నాయి. ప్రక్కనే ముళ్ళ కిరీటం చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా చాలా అయితే బాగుంది కదా. నిజంగా ముళ్ళ కిరీటాన్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగా నిర్మించారు. ప్రతిదీ కూడా చాలా బాగా అయితే రీక్రియేట్ చేసి పెట్టారండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ లిటిల్ మౌంట్. సో ఇప్పుడైతే ఇక కిందకైతే వచ్చేస్తున్నాను. సో చూసారు కదా ఏ వైపు నుంచి అయితే వెళ్ళామో ఆ వైపు నుంచి క్రిందకైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే రోడ్లోకి అయితే వచ్చేసామండి. ఈ లిటిల్ మౌంట్ రోడ్లో నుంచి బయటకు వెళ్ళాక ఒక ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకైతే వాకబుల్ డిస్టెన్స్లోనే లిటిల్ మౌంట్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం వాష్రూమన్పేట మరియు ఎయిర్పోర్ట్ మధ్య నడిచే మెట్రో ట్రైన్స్లో మనం అయితే జర్నీ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి లిటిల్ మౌంట్ నుంచి 24 అవర్స్ కూడా మనకి ఎంటీసీ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. చెన్నైలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఆటో సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. క్యాబ్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.